నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఫస్ట్ మీకు ఒక వీడియో చూపిస్తా. దాని తర్వాతనే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియో చూడండి. చూశారు గదా! ఇక్కడ వాడు ఆ అమ్మాయిని ఎంతలా కొడుతున్నాడు, ఎంతలా హింసిస్తున్నాడు, వీడినేమనాలి? వీడిని ఏ విధంగా శిక్షించాలి? ఒక్కసారి అది ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇది వికారాబాద్ జిల్లాలోని సాయిపూర్ గ్రామంలో ఇది జరిగింది. అయితే వీళ్ళది లవ్ మ్యారేజ్. అతని పేరు పరమేష్, ఆమె పేరేమో అనూష. వీళ్ళది లవ్ మ్యారేజ్ 8 నెలలవుతుంది. 8 అంటే వీళ్ళకు పెళ్ళైనప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్‌తోని ఎవరైతే పరమేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతని పేరెంట్స్‌తోటి ఈ అనూషకు రోజు గొడవలైతుండే. కొన్ని రోజులు చూషిండు. దాని తర్వాత ఇద్దరు కొంచెం ఆ గొడవ కాస్త భార్యాభర్తల మధ్యకొచ్చింది. వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా గొడవ పడుతూనే ఉన్నారు. ఎందుకంటే అదనపు కట్నం కోసమా? లేదు అంటే ఇంకేమైనా వ్యక్తిగత కారణాలున్నాయా అనేది ఇంకా తెలవది. బట్ ఏది ఏమైనా గూడా ఆమెను అంత దారుణంగా చంపాల్సిన పని లేదు. ఎందుకంటే కలిసి కూర్చుండి మాట్లాడుకుంటే అయిపోయేదానికి, మరి అంత దారుణానికి ఒడగట్టిండు అంటే ఆమె ఏమన్నా తప్పు జేసిందా? లేదు అంటే ఇతనే క్షణికావేశంలో అలా చేసున్నాడా? ఎంత క్షణికావేశమైనప్పటికీ గూడా ఒక మనిషిని అంత దారుణంగా చంపడం అంటే అది అతడు ఎంత ఆవేదనకు గురై ఉంటాడు, ఎంత మానసిక క్షోభకు గురై ఉంటాడనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా మనం పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలాగా ఉండాలి? అంటే ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి? వీళ్ళు ఎప్పుడెప్పుడు కలిసి కూర్చుండి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా పెండ్లయిన తర్వాత భార్యాభర్తలన్న తర్వాత ఖచ్చితంగా గొడవలు వస్తానే ఉంటాయి. ఆ గొడవలు సద్దుమణిగాలు అంటే మనం ఏం చెయ్యాలి? అంటే భార్యాభర్తలు ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అనేటువంటి కొన్ని విషయాలుంటాయి. ఇద్దరికి గొడవైనప్పుడు ఒకరు తగ్గాలి. భార్య తగ్గాలి. లేదు అంటే భర్త తగ్గాలి. అంటే భార్యకు కోపం ఎక్కువైనప్పుడు భర్త తగ్గాలి. భర్తకు కోపం ఎక్కువైనప్పుడు భార్య తగ్గాలి. లేదు నువ్వెక్కువ అంటే నేనెక్కువ, లేకుంటే నీకన్నా నేను ఒక అక్షరం ఎక్కువ చదివినా అనుకుంటే అది ఈ స్థాయికి చేరుకుంటుంది. ఎందుకు అంటే భర్త అంటే ఒక మొగాడు అంటే బయటికెళ్ళి రకరకాలుగా విజువల్స్ చూసేస్తాడు. రకరకాలుగా మాటలు వింటాడు గాబట్టి, అవి బ్రెయిన్‌లో ఒక్కొక్కసారి అలాగే ఉండిపోతాయి. అయి ఇంటికొచ్చిన తర్వాత ఈ భార్య అంటే మహిళ అనే మహిళ ఏం చేయాలి అంటే భర్తను గమనిస్తూ ఉండాలి. అంటే ఏ మూడ్‌లో ఉన్నాడు? సీరియస్‌గా ఉన్నాడా? లేదంటే జాలీగా ఉన్నాడా? అనేటువంటివి చూస్తూ, గమనిస్తూ అతనితో మాట్లాడవలసిన విషయాలు మాట్లాడాలి. కొంచెం సీరియస్‌గా ఉంటే కామ్‌గా ఉండి అంటే ఆ కోపం చల్లారిన తర్వాత మనం మాట్లాడాలి. లేదు అంటే కొంచెం సేపయిన తర్వాత కలిసి కూర్చుండి మాట్లాడుకుంటే అయిపోయేది. అయితే ఇలా గొడవలు రావడానికి కారణమేంది? అంటే మామూలుగా భార్యాభర్తలన్న తర్వాత గొడవలయితానే ఉంటాయి. అది కామన్ ఎక్కడైనా గూడా. సో, మ్యారేజ్ చేసుకున్న తరువాత ఇలాంటి గొడవలు ఎందుకు వస్తాయి? దానికి కావలసిన 10 కారణాలున్నాయి. అంటే భార్యాభర్తకు గొడవ గావడానికి 10 కారణాలున్నాయి. అవేందో ఒకసారి చూద్దాం. కమ్యూనికేషన్ లేకపోవడం. మనసులో మాట చెప్పుకోకపోవడం, సమస్యలు దాచుకోవడం వల్ల దూరం పెరుగుతుంది.
అదే నేను చెప్పాను కదా! ఇద్దరు కలిసి కూర్చుండి మాట్లాడుకుంటే కొంచెమైనా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఇప్పుడు నాకు మా వైఫ్‌కు గొడవయిందనుకో, అప్పుడు నేనేం జేయాలి? గొడవయినప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టి, అంటే కొంచెం కామ్‌గా ఉండి, ఆ కొంచెం కోపం తగ్గిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చుండి ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది? దేనివల్ల గొడవ స్టార్ట్ అయింది? అని మాట్లాడుకుంటే ఈ గొడవ అనేది ఇంకొకసారి రాకుండా ఉంటుంది. అంతేగాని ఇదే గొడవను పట్టుకొని నన్నంటదా? నన్ననే అంత పెద్దదా? అని ఇవన్నీ మాటలు ఇంకా మాట్లాడుకుంటా ఉంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకొకటి నమ్మకం లోపించటం. అబద్ధాలు, అనుమానాలు, మోసం చేయడం, అంటే ఫైనాన్షియల్‌గా లేదా ఎమోషనల్‌గా రిలేషన్‌ను బలహీనపరుస్తాయి. దీనిలో అబద్ధాలు ఉంటాయి, అనుమానాలు, మోసం. ఒక్కసారి అనుమానం స్టార్ట్ అయితే అది జీవితకాలం ఉంటుంది. సచ్చేదాకా ఉంటుంది. సో, ఎప్పుడైనా అనుమానం పెట్టుకోకూడదు. ఒకవేళ నీకేమన్నా అనుమానం అనిపిస్తే అడగండి డైరెక్టు. ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది కరెక్టేనా? అని చెప్పండి. ఒకవేళ తను తప్పు చేస్తే చెప్పండి. ఆ వే కరెక్ట్ గాదు అని మీరు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయాలే తప్ప, మరి ఇంకా అనుమానం పెంచుకుంటూ పోతే అది ఈ తీవ్ర స్థాయికి ఎళ్ళిపోతుంది. అతిగా అంచనాలు. పెళ్లి తర్వాత జీవితం సినిమాలాగా ఉంటుందని అనుకోవటం. ఇప్పటికీ పెద్ద సమస్యగా మారిందేంది అంటే సినిమా. సినిమాల్లో చూపించినట్టుగా మనం వాళ్ళలాగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళలాగా జల్సాలు చేయాలి, వాళ్ళలాగా ఉండాలి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే సినిమా వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో ఉన్నట్టు సినిమా ఉండది. సినిమా ఉన్నట్టు నిజ జీవితము ఉండది. నిజ జీవితంలో మనం కష్టపడితే గాని బతకలేని పరిస్థితులు రావచ్చు. అలాంటప్పుడు సినిమాల్లో ఎలా ఎంజాయ్ చేస్తావు? సరే ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బున్నా గూడా, మీ ఇద్దరి మధ్యల అండర్‌స్టాండింగ్ లేకపోతే ఎలా ఎంజాయ్ చేస్తావు? సో, ఏది ఏమైనా మీరున్న పరిస్థితులను బట్టి మీరు ఎంజాయ్ జేయండి. మీరున్న ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎంజాయ్ చేయాలే తప్ప, అతిగా ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం. బాధలో, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు పార్ట్నర్ అర్థం చేసుకోకపోవడం. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ఎవరికైనా ఎమోషన్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. అది మగ అయినా, ఆడ అయినా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు నాకు వే ఒక ఎమోషన్ ఉంటుంది. ఆఫీస్‌లో స్ట్రెస్ గాని, లేదు అంటే ఇంకా కుటుంబంలో అంటే ఫ్యామిలీ స్ట్రెస్ గాని నాకు ఉంటుంది. తనకు ఉంటుంది. తన జాబ్‌లో స్ట్రెస్ గాని, వర్క్‌లో స్ట్రెస్ గాని. సో, ఇలాంటప్పుడే ఇద్దరు కలిసి కూర్చుండి మాట్లాడుకుంటే ఆ భారం గూడా తగ్గిపోతుంది. ఇంకొకటి కాంప్రమైజ్ లేకపోవడం. నేను కరెక్ట్ అనే అహంకారం రిలేషన్‌ని పాడు చేస్తుంది. ఇది గూడా ఒక అంటే విడిపోవడానికి ఈ పరిస్థితులు రావడానికి కాంప్రమైజ్ అనేది లేకపోవడం. గొడవ అయితున్నప్పుడు నేను కరెక్ట్ అంటే నువ్వు కరెక్టు అనే మాటలు అనడం కంటే, సరే నీది కరెక్టా? అంటే ఏం మాట్లాడుతున్నావు? అంటే దేని పరంగా మాట్లాడుతున్నావు? అనేది ఒక్కసారి అడిగి తెలుసుకున్న తర్వాత ఓకే. అది కరెక్ట్ అనిపిస్తే ఓకే. ఇది కరెక్టే. ఇది బాగుంది అని చెప్పండి. లేదు అంటే అలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటది అని చెప్పండి. అట్లా మాట్లాడుకుంటేనే ఈ తీవ్రతకి కొంచెం తక్కువవుతుంది. సమయం అండ్ కేర్ ఇవ్వకపోవటం. పని, ఫోన్, ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రిలేషన్‌ను నిర్లక్ష్యం చేయటం. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫోన్ లేకపోతే అసలు మన జీవితమే లేదు అన్నట్టు తయారైపోయింది. ఎవరు చూడు ఫోన్‌లో బిజీ. ఇన్‌స్టా గాని, ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని. ఆ ఫోన్‌కిచ్చే సమయం కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. కేవలం ఫోన్ లేకపోతే పిచ్చోళ్ళైన వ్యక్తులు చాలా మందున్నారు. అంతెందుకు చిన్న పిల్లలు అన్నం తినకపోయినా, ఎక్కువ మారం చేసినా, వాళ్ళకి ఫోన్ ఇస్తే సైలెంట్‌గా ఉంటారని ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆ సందర్భంలో, ఆ సిట్యుయేషన్‌లో బాగానే ఉంటుందే కానీ, ఆళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత, అంటే వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత, వాళ్ళు ఎలా తయారైతారో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం మెలగాలి. అంటే అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళకేదన్నా బుక్ గాని, ఏదైనా ఆట వస్తువులు గాని ఇవ్వాలి గానీ, ఇలా మొబైల్ ఇచ్చి వాళ్ళని ఇంకా చెడగొట్టడం కరెక్ట్ కాదది. కోపంలో కాదు, ప్రశాంతంగా ఆలోచించండి. నువ్వు ఇలా చేశావు కాకుండా, ఇది జరిగినప్పుడు నాకు ఇలా అనిపించింది అని చెప్పండి. యెస్. అంటే ఇప్పుడు
నాకు అంటే ఎగ్జాంపుల్ నాకు మా వైఫ్‌కి గొడవ వచ్చినప్పుడు, "నువ్వు ఇలా చేశావు, ఇలా చెయ్యకుండా ఉండాల్సింది. ఎందుకంటే అలా చేస్తే నాకు వేరేలాగా అనిపిచ్చింది. సో, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పండి." దానికి ఆమె సమాధానం చెప్తుంది. ఆ సమాధానాన్ని బట్టి మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడుకోవాలే తప్ప, తను ఏదో చేసిందని నీకు కోపమాక ఆమె పైన అరుస్తే అది చాలా దూరం ఎళ్ళిపోతుంది. మాట్లాడడం కన్నా వినడం చాలా ముఖ్యం. పార్ట్నర్ ఫీలింగ్స్‌ని మధ్యలో కట్ చేయకండి. వినండి. ఒక టీమ్‌లా ఉండండి. ఖచ్చితంగా ఎప్పుడైనా భార్యాభర్తలు కలిసి ఉండాలి అంటే చేయాల్సినవి రెండే. అండర్‌స్టాండింగు, కలిసి మాట్లాడుకోవడం. కలిసి ఖచ్చితంగా మాట్లాడుకుంటే తీరని సమస్యలు లేనే లేవు. కేవలం కూర్చుండి ఒక 5, 10 నిమిషాలు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే ఏ సమస్య ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకున్న వర్క్ బిజీలో అలా కలవడం కష్టంగా ఉంటుంది. నేను ఒప్పుకుంటా. కానీ ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు నువ్వు మొబైల్‌లో రీల్స్ ఓపెన్ చేస్తే గంటలకు గంటలు ఎళ్ళిపోతుంది. అదే సమయంలో ఒక్క 10, 15 నిమిషాలు మీ భార్యతో గాని, లేదంటే మీ కుటుంబ సభ్యులతో గాని ఒక్కసారి గడిపి చూడండి. ఆ తర్వాత కామెంట్ జేయండి ఎలా అనిపిచ్చిందో. అయితే ఈ గొడవ పడుతున్నప్పుడు భార్యాభర్తలు తిట్టుకోవడం గాని, అవమానపరుచుకోవడం గాని, గత విషయాలు తీయడం గాని, ఇవి మెయిన్‌గా భార్యాభర్తలకు కోపాన్ని పెంచడం గాని, లేదంటే దూరాన్ని పెంచడం గాని చాలా తోడ్పడతాయి. ఇవి తిట్లు గాని, అవమానపరచడం గాని, లేదు అంటే ఈ గత విషయాలు అంటే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ కోపంలో బయటికి తీసి ఇప్పుడు అనడం. అది అంటే ఒక రిలేషన్‌ని దూరం చేయడానికి మెయిన్ కారణం ఇవే ఉంటాయి. ఎక్కువ ఏ రిలేషన్‌లో అయినా అంటే మన కుటుంబ సభ్యుల్లో గాని, లేదంటే మన వైఫ్‌తో గాని, లేదంటే మన బ్రదర్స్‌తో, సిస్టర్స్‌తో గాని ఏ రిలేషన్నయినా దూరం చేయడానికి కారణమే ఇవి. సో, చూశారు గదా! ఇవి ఖచ్చితంగా మీలో మీరు మాట్లాడుకొని, మీలో మీరు సరిదిద్దుకొని, మీరో మీలో మీరు ఒకటిగా కలిసి ఉంటేనే ఆ సంసారం అనేది చక్కదిద్దుతుందే తప్ప, మీరు చేసే పనికి మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఎందుకు అంటే, అక్కడ మీరు చేసే పనికి 2 కుటుంబాలు సఫర్ అయితాయి. 2 కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తాయో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సో, దీనికి కొన్ని హద్దులు అంటే మనకు మనమే స సర్ది పెట్టుకునేలాగా ఉండాలి. అవి ఏంది అంటే, ఇన్‌లాస్, ఫ్రెండ్స్ విషయంలో ఎవరు ఎంతవరకు మాట్లాడాలో క్లియర్‌గా ఉండాలి. గొడవలు రావడానికి ఫ్రెండ్స్ గూడా ఒక కారణమవుతుంది. సో, అది రాకుండా ఉండాలి అంటే జస్ట్ మనం మాట్లాడుకోవాలి. అంటే ఫ్రెండ్స్‌ని గూడా కలవాలి. వారు ముఖ్యమే మన జీవితంలో. మన తల్లిదండ్రుల తర్వాత ఫ్రెండ్సే గాబట్టి వాళ్ళను కలుస్తూ, ఇంట్లా ఉంటూ సమయాన్ని కొంచెం స్టెబిలైజ్ చేసుకుంటా ఉండాలి. రోజుకొకసారి థాంక్స్ లేదంటే నువ్వు చేసింది నాకు బాగా నచ్చిందని చెప్పండి. ఈ మన ఇంకొక విషయం ఏంది అంటే కర్రీల విషయంలో చాలా గొడవలొస్తా ఉంటాయి. ఎందుకంటే బాగా చేసినవా? చేయలేదా? అనేది